శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 21వ అధ్యాయము దండిస్వాములు కుక్కటేశ్వరాలయమునకు వచ్చుట. పఠన ఫలితము. ఆధ్యాత్మిక లాభము కలిగి పుణ్య బలము పెంపొందును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 21వ అధ్యాయము దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట. సాధకులకు స్థానశుద్ధి, భావశుద్ధి ఆవశ్యము. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణుని తో కలసి మాంచాల గ్రామ దర్శనమునకు బయలుదేరితిని. దారి మధ్యములో శ్రీపాదులవారి లీలలను గూర్చి ముచ్చటించుకొంటిమి. ఆధ్యాత్మ విద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుల నుండి తెలిసికొంటిని. గురుచరణునితో, అయ్యా, వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చెదరని శ్రీపాదులవారు అంటరిగదా, ఆ మహాభాగ్యుడెవరు? అతడు ఏ కాలములో వచ్చువాడని నేను ప్రశ్నించితిని. అంతట గురుచరణుడిట్లనియే, అయ్యా, శంకరభట్టు అనేక శతాబ్దముల తరువాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానమేర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పము. దివ్య సంకల్పము వలనగాక మహాతపస్వులు అరుదెంచ వీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చటనున్న వాయుమండలము పరిశుద్ధము కావింపబడును. విశ్వాంతరాళము నందలి దిశ దిశల నుండియు భావతరంగములు ఎల్లప్పుడునూ ప్రసరించుచునే యుండును. పవిత్ర భావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశము నందలి వాయుమండలమందుండు భావతరంగములు ప్రబల శక్తి సంపన్నములైనప్పుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది లేదు. ఒకానొక ప్రదేశమునందు దుష్టములైన భావతరంగములున్న ఎడల దుష్ట పురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసింపవలెను. భావశుద్ధి కలిగిన వాడుగా నుండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగి యుండవలెను. ద్రవ్యశుద్ధి గలవారి నుండి మాత్రమే ధనమునుగాని అన్నమునుగాని స్వీకరింపవలెను. వేద వేదాంతములందు మహాపండితుల మనుకొనువారు ఎందరో శ్రీపాదులవారి కటాక్షమును పొందజాలకపోయరి. కల్మషరహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతులు వారి వలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓడ్రదేశము నందలి జగన్నాథపూరి మహాక్షేత్రమునకు వ్యాపారము నిమిత్తము పోయితిని. అచ్చట నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించితిని. నాతోబాటు 3-4 శ్రీపాద భక్తులుండిరి. వారికి తమ ఇష్ట దేవతా రూపములో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపములును తామేనని మౌనముగా బోధించిరి. దండీస్వామికి గర్వభంగము. అయితే మేము వెళ్ళిన రోజుననే దండీస్వామియొకడు తన 108 మంది శిష్యులతో అచ్చటికి వచ్చెను. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండీస్వాములవారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభూ, ఈ దండీస్వామికి తిరిగి నోరు వచ్చునట్లు చేయవలసినదని మేము ప్రార్థించితిమి. ఆ వెంటనే దండీ స్వామికి నోరు వచ్చినది. మేము శ్రీపాదులవారి భక్తులమని తెలిసిన తరువాత వారు కుతర్కముతో శ్రీపాదుడనడివాడు ఎవరో క్షుద్రమాంత్రికుడు, వాని శిష్యులైన వీరుకూడా క్షుద్రమాంత్రికులే. తమ క్షుద్ర విద్యతో మా దండీస్వామికి నోరు పడిపోయినట్లు చేసినను మా స్వాములవారు మహాశక్తిమంతులు గనుక తిరిగి స్వస్థతను పొందిరి. మా మహాస్వాములు పీఠికాపురమునకు విచ్చేసి మీ శ్రీపాదుని బండారమును బయటపెట్టెదరు. శ్రీపాదుని మట్టి కరిపించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామ ప్రజలు మా స్వామివారికి బ్రహ్మరథము పట్టెదరు అని మాతో వాదించిరి.
మేము నిరుత్తరులమైతిమి. శ్రీపాదులు వారి లీలా విధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితులలో పడవేసి వాడు సరను సరను అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్త రక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించు నదియును వారే. దానికి పరిష్కారమును చూపి ఆదుకొను వారును వారే. ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము. కొలది దినముల తరువాత దండి స్వాములవారు పీఠికాపురమునకు వచ్చిరి. నా భాగ్య విశేషమున అదే సమయములో నేనుకూడా మార్గమధ్యమములోని పీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ బాపనార్యులవారి యందునను శ్రీ అప్పల రాజు శర్మవారి యందునను శ్రీపాదులవారి యందునను ద్వేషభావమును విషము జిమ్ము స్వభావమును కలిగినవారు పీఠికాపురమునందు తక్కువేమీ కాదు. దండి స్వాములవారు కుక్కుటేశ్వరాలయము నందలి దేవీ దేవతలను దర్శించిరి. స్వయంభూ దత్తునికూడా దర్శించిరి. దండి స్వాములు ఇచ్చటనున్న స్వయంభూ దత్తుని మహిమ అపారము. తన యొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వమణచుటకు స్వయంభూ దత్తుడు నన్ను సాధనముగా చేసుకొనెను. ఈ రోజు నుండి పీఠికాపురమునకు మంచి రోజులు వచ్చినవి. మీరు నిశ్చింతగా నుండుడు అని పలికెను. ఈ విధముగా పలికి విభూతి, కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్పశక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చిరి. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేదమంత్రఘోషతో దండిస్వామివారిని ఊరిలోనికి తీసుకుని వచ్చుటకు కుక్కుటేశ్వరస్వామి దేవాలయమునకు పోయరి. తాను స్వయముగా దత్తావతారమని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండీస్వామికి సాష్టాంగమునర్పవలెను. బాపనార్యులవారు స్వయముగా దండీస్వామి ఎదుట హాజరై క్షమాపణ చెప్పుకోవలయును. అప్పల రాజశర్మగారు దండీస్వామి ఎదుట హాజరై తాను పరంపరాగతముగా అర్చించే కాలాగ్నిశమన దత్తుని విగ్రహమును దండీస్వామికి అప్పగించి స్వాములవారు విధించు శిక్షకు పాత్రులు కావలెను అని ఊరంతయును చాటింపు వేయబడెను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి ఆధ్వర్యమున ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితులలోనూ దండీస్వామికి శ్రీపాదులవారుగాని అప్పలరాజు శర్మగారుగాని బాపనార్యులుగాని తలవంచరాదనియు ఇటువంటి అకృత్యములకు మద్దుతునియరాదనియు తీర్మానించిరి. నరసింహవర్మగారి అధ్యక్షతన జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధముగనే తీర్మానించిరి. శ్రీపాదులవారు తమ మాతామహగృహమున ఓదుంబర వృక్షఛాయలో విశ్రమించిరి. దివ్యకాంతులను వెదజల్లు వారి మోమును పరికించి శ్రేష్ఠిగారు దుఃఖభారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మగారును శ్రేష్ఠిగారును బాపనార్యులవారును మౌనముగా శ్రీపాదులవారి వద్దనే కూర్చునియుండిరి. అప్పలరాజు శర్మచేష్టలుడిగి వెర్రీ వానివలె కూర్చుండెను. శ్రీకృష్ణ సదృశ్యులైన శ్రీపాదులవారు నిద్రమేల్కాంచి తనకు ఆకలిగానున్నదనియూ పెరుగు అన్నము తినెదననియూ చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండిగిన్నెలో పెరుగు అన్నమును కలిపి తీసుకొని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆత్రముగా దానిని భుజించిరి. శ్రీపాదులవారు తమ తాతగారిని వేదఘోష చేయమనిరి. అప్పలరాజు శర్మకూడా ఆ వేదఘోషలో పాల్గొనెను. శ్రీపాదులవారుకూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయును శ్రేష్ఠిగారును మహానందముతో సుశ్రావ్యముగానున్న ఆ పవిత్ర వేద రుచలను ఆలకించుచుండిరి. అచ్చటనున్న వాతావరణమంతయును పవిత్ర ఋష్యాశ్రమము వలె నుండెను. కుక్కుటేశ్వరాలయము నందలి స్వయంభూ దత్తుని ముఖముపై పెరుగు అన్నపు ముద్దలు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భవమగుచుండెను. స్వయంభూ దత్తుని విగ్రహము ఇటువంటి లీల ప్రదర్శించుట వింతగా నుండెను. దండిస్వామి తన శిష్యులతోనూ పీఠికాపురము నందలి తన నూతన శిష్యులతోనూ వేదఘోషతో అచ్చటి నుండి బయలుదేరెను. వారు అడుగుతీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనిపించుచుండెను. చూపరులకు మాత్రము వారు కాళ్లను కదుపుచు ముందుకు మాత్రము పోజాలక అచ్చటనే యున్నట్లు కనుపించుచుండెను. ఈ విధమైన విచిత్ర విన్యాసముతో ఎన్నియో గడియలు గతించుచుండెను. అందరునూ ఈ వింతను చూచి ఆశ్చర్యచకితులగుచుండిరి. ఇంతలో దండీస్వామి వద్దనున్న బ్రహ్మదండము రెండుగా ముక్కలయ్యెను.
దండి స్వామికి వెన్ను రెండు ముక్కలైనట్లు తోచి నేలమీద చతికిల పడెను. పీఠికాపుర వాసులకు ఈ సంఘటన భయభ్రాంతులను కలిగించెను. దండి స్వామికంటే శ్రీపాదులవారు ఎక్కువ శక్తి కలవారనియూ శ్రీపాదులవారితో విరోధించిన అనర్థములు జరుగగలవనియు వారికి తోచెను. అయితే ఆ ప్రదేశమును వదలి ఇంటి పట్టునకు ఏ విధముగా చేరుటయో తెలియరాకుండెను. మోహము నశించుటతో మోక్షము. పీఠికాపురములో అబ్బన్న అను నతడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచు జీవించుచుండెడివాడు. నాగస్వరమును ఊదుకొనుచు అతడు బాపనార్యుల ఇంటికి వచ్చెను. శ్రీపాదులవారు వేదఘోషను ఆపు చేయమనిరి. అబ్బన్నకు కడుపు నిండుగా అన్నము పెట్టబడెను. శ్రీపాదులవారు అబ్బన్నను పిలిచి, ఓయి! ఇచ్చటనుండి నీ ముంత నిండుగా జలమును తీసుకుని కుక్కుటేశ్వరాలయమునకు పొమ్ము. దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాదివైవములతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురమున సంచరించుచుండగా అకారణ నింద చేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయముననున్నారు. వారికి చిత్రగుప్తులువారు మరణానంతరము పిశాచ జన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాప పరిహార ఉపాయము చేయుచున్నాను. భూమాతకూడా అనుగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్ళి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనమునకు రాదలచినవారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలమును ప్రోక్షింపవలసినది. చాటింపు వేసిన మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వానిని తోడ్కొని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది అనిరి. అబ్బన్నయును సుబ్బయ్యయును అచ్చటకి వెళ్ళి వారందరినీ బాపనార్యుల ఇంటికి తీసుకొని వచ్చిరి. శ్రీపాదులవారు ఉగ్రస్వరూపమున, ఓయి! దండస్వామి నని ఎంత గర్వించితివి? నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అనునట్లు నీకు తోడుగా శిష్యగణమొకటి. పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణమొకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వమెంత? నీ సామర్థ్యమెంత? దైవదూషణ చేయుట వలన నీకు నిన్నాశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొనినది. మిమ్ములనందరినీ కొన్నివందల సంవత్సరములు పిశాచ జన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తులవారు నిర్ణయించిరి. అవ్యాజ కరుణతో నేను దానిని రద్దుపరచితిని. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడగండ్లు పడవలెనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించితిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును. నా మాయయును నేనును అభిన్న స్వరూపులమై ఉండగా మోక్షమనున్నది ఏమో ఆలోచించుము. మోహము క్షయమగుటే మోక్షము. ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలెనని కోరిన ఎడల వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును. దివ్యానంద పారవస్యములో మాయకు అతీతముగా సుఖస్వరూపముగా ఉండవలెనని కోరిన అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు సగుణ సాకారమునకు మోక్షమునకు బంధనమునకు వ్యత్యాసమేమియుండును? ప్రతి క్షణమునను అసంఖ్యాకములైన నూతన లోకములు సృష్టి స్థితి లయముల నొందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకుగాని ఉన్నత ఆనంద భూమికలకుగాని పరిమితిగాని హద్దులుగాని లేవు. మరణానంతరము నా వద్ద రాగోరువారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్యవర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో ఏ ఏ లోకములకు తిరిగి పంపబడవలెనో నా సంకల్పము నిర్ణయించును. కపట నాటకసూత్రధారినైన నేను ప్రస్తుతము నరాకారముగా మీ ముందున్నాను. మీరు నన్ను చూచుచున్నారు. ఈ ఆకారము లేని స్థితిలో కూడా నేను మిమ్ములను సదా చూచుచునేయుందునని తెలియజేయుటకు మాత్రమే నరాకారములో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చినది. మహాయోగుల యొక్క యోగశక్తులన్నీయును లోక కళ్యాణము కొరకే వినియోగింపబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు.
నీకంటే తక్కువ స్థితిలోనున్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము. నేను ధర్మమార్గమును, కర్మమార్గమును, యోగమార్గమును, భక్తిమార్గమును, జ్ఞానమార్గమును బోధించుటకే అవతరించునది. నేను సర్వసత్యములకును మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వకారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పములో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిదే ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను, కనుకనే నీవు ఉన్నావు. సృష్టి యున్నది. ఇంతకంటే సత్యమును ఏ విధముగా తెలుపమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడవై తపమాచరింపుము. శిష్య జంజాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయినను, ఉద్ధరింపబడకపోయినను, సృష్టికిగాని నాకుగాని కలిగెడి నష్టమేమీయును లేదు. సృష్టిలోని కార్యక్రమములు యథావిధిగా నిర్వర్తింపబడుచునేయుండును. ఇది అసలు ఉన్న విషయము. పీఠికాపురమున నూతనముగా ఏర్పడిన శిష్యగణము నీకు తోడుగా కదలివచ్చుట ఒంటెల వివాహమునకు గాడిదల సంగీత కచేరి వలెనున్నది. ఒంటెల అందమును గాడిదలు పొగడుచుండగా గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగడుచున్నవి. పరస్పరము ఈ విధముగా ప్రశంసించుకొన్నను యథార్థము మాత్రము వేరుగానున్నది అని హితబోధచేసిరి అరుంధతి వశిష్ఠుల సంబంధము. అరుంధతీమాత ఛండాల వంశము నందు జన్మించెనని వింటిని. అట్లైన ఆమెను వశిష్ఠ మహర్షి ఎట్లు పెండ్లాడెనని నేను గురుచరణుని అడిగితిని. అప్పుడు గురుచరణుడు పూర్వము వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాల అను ఒక చండాల కన్యక వశిష్ఠునకు తాను చేయుట కర్హమైనట్టి ఉపచారములను చేసెను. సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదైనా కోరుకొనమనగా ఆమె వశిష్ఠుల వారినే భర్తగా కోరుకొనెను. నేను బ్రాహ్మణుడను, నీవు చండాల జాతి స్త్రీవి. మన ఇద్దరికీ భార్యాభర్తల సంబంధము ఎట్లు యోగ్యమైనది అగును? అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరమును కోరుకొమ్మంటివి, కోరితిని. వరమిచ్చిన నిమ్ము, లేని ఎడల నేను మరలిపోవుటకు అనుజ్ఞనిమ్ము అని ఆమె అనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి, అట్లైనచో నీ దేహమును నా ఇష్టానుసారము చేసుకొనుట నీకు సమ్మతమేనా? అని ఆమెనడిగెను. ఆమె వల్లెయనెను. ఆ మహర్షి ఆమెను భస్మముగా చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు 7 పర్యాయములు చేసెను. 7వ జన్మలో ఛండాలజాతి దోషమంతయును హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలాయెను. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో ఇసుమంత పనినికూడా వద్దని అడ్డుపెట్టలేదు గనుక ఆమె అరుంధతి యను పేరుతో ప్రసిద్ధి నొందెను. ఈ విషయమును ప్రసంగవశమున వశిష్ఠ గోత్రోద్భవులైన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చిరి. శూద్రక్షేత్రము నందు బ్రాహ్మణుని వలన పుట్టినవానికి 7వ జన్మలో ఉపనయనమును చేసి బ్రాహ్మణ జాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారివారి గుణకర్మ విభాగములనను సరించి నడుచుకొనుట శ్రేయస్కరము. బ్రాహ్మణుడు తానాచరించెడి దుష్కర్మల వలన క్రమశః పతనము నొంది శూద్రుడవవచ్చును. శూద్రుడు సత్కర్మాచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవవచ్చును. అయితే దత్తప్రభువునందు అచంచల విశ్వాసమునుంచువారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతాను సారము శీఘ్రముగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులములో జన్మించినను ఏ పరిస్థితులలో ఉండినను సుఖమే జీవితమునకు కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందునట్లు దత్తప్రభువు అనుగ్రహించగలరు. జన్మజన్మల కర్మబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల అని వివరించెను. దత్తభక్తులకు శ్రీపాదులవారి అభయము. మేము శ్రీపాదులవారి మహిమా విశేషములను పరస్పరము తెలియజేసుకొనుచు మాంచాల గ్రామమును చేరితిమి. మాంచాల గ్రామదేవత మాకు దివ్యదర్శనమిచ్చి మమ్ము తరింపజేసి తన దివ్యహస్తములతో మా చేత ప్రసాదమును తినిపించి పూర్వము ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయులవారే నేడు భూలోకమున
శ్రీపాద శ్రీవల్లభ రూపముననున్నారు. శ్రీపాదులవారి సంకల్పము అనూహ్యము. రాబోయే శతాబ్దములలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడుగా అవతరించుననియూ ఈ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియూ శ్రీపాదులవారే స్వయముగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యము తుంగభద్రా జలమును స్వీకరించువారు. మీకు శుభము కల్గునుగాక అని చెప్పుచు ఆమె పూర్వరూపములోనికి మారిపోయినది. మేము అచ్చటనుండి కదలబోవు సమయములో కృష్ణదాసు అను మాలదాసరి యొకడు వచ్చెను. మాంచాల గ్రామదేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదము పెట్టి పుష్పమాలికను ఒక దానిని తన అనుగ్రహ సూచకముగా నిచ్చి కురుంగడ్డకు ప్రయాణము కావలసినదని చెప్పెను. మేము ముగ్గురము కురుంగడ్డకు ప్రయాణమైతిమి. దత్త భక్తులందరిది ఒకే కులము. వారికి దత్తప్రభువుల ప్రసాదము ఏ కులమువారు సమర్పించినను అది స్వీకరీయమైనదే. మాతోపాటు కృష్ణదాసు చేరికతో నూతనోత్సాహములు కలిగెను. ప్రసంగవశమున కృష్ణదాసు యజ్ఞాది కర్మలలో నిచ్చెడి దక్షిణలకు 16, 116, 1116 అనడి సంఖ్యాభేదములు ఎందున్నవో తెలిసిన ఎడల శ్రీపాదులవారి సంఖ్య అయిన 2498 అను దానికి అర్థము బోధపడగలదు అని చెప్పెను. ఆత్మయందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధముగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహ సమయమందు వరుడు అగ్నిహోత్రుని ప్రార్థించుచు, ఓ అగ్నిహోత్రుడా, నీవు నాకు ఈ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా 10 మంది పిల్లల వరకు కనుట ధర్మసమ్మతమే. ఆ తరువాత తన భార్యను తల్లిగా భావింపవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశ రూపులగు 10 మంది కలసిన పూర్ణాంక రూపుడగు తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు. కావున దశాంశల రూపుడు 16 దశాంశలను 10 సంఖ్యచే భాగించగా పూర్ణాంకము అనగా 1 అనునది శివ ప్రతీకముగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపము కలిగిన మూల ప్రకృతి రూపుడు. ప్రకృతి అనునది పురుషునిలో అర్ధభాగమే కదా. అందుచేత 10లో సగము 5గుటచే మనకు శేషముగా వచ్చి 6ను 5చే భాగించగా విష్ణువు ప్రతీకముగా 1 పూర్ణాంకముగా వచ్చినది. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతానరూపుడైన బ్రహ్మవారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1ని 1చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకము ఫలముగా వచ్చెను. శేషము ఏమీయును మిగులలేదు. పూర్ణము అనగా 0 అనునది నిర్గుణము కనుక అది రుద్రస్వరూపము సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా విద్యమాన మగునది. మహాశూన్యము నందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపము అనునది అనంతత్వ ధర్మమును కలిగియున్నది. సృష్టి యొక్క స్థితి స్వభావమునందు అనంతత్వము అనివార్యము. శ్రీపాదులు షోడశ కళాప్రపూర్ణులు. నాయనా శంకరభట్టు ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క సకలము శూన్యమే కదా అగునది. ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే గదా పరిమితమైన ఆకారము కలుగునది. అందు వలన శివ కేశవులిరువురును అభిన్నులని ఎరుగుము. దశాంశభాగహారమునందు 10చే భాగింపగా మిగిలిన 6 దశాంశల నుండి 5 దశాంశాంకల మొత్తము విష్ణు ప్రతీకగా గ్రహింపబడినది. పంచభూతాత్మకమైన సృష్టి అంతయును విష్ణు స్వరూపముగా భావింపబడినది. దక్షయజ్ఞమును విధ్వంసము చేసిన వీరభద్రునితో మూల ప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతీ రూపముగాను, రాక్షస యుద్ధ సమయమున దుర్గారూపముగాను, కోపావస్థలో కాళికాదేవి రూపముగాను, పురుషవేషమున నా వీరభద్రుని రూపముగాను ఉన్నది. శ్రీపాదులవారు షోడశకళ పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశ్యమిదియే అని విష్ణువు చెప్పెను. 16 సంవత్సరముల వయస్సులోనే వారు పీఠికాపురమును వదలి వెళ్ళిపోయరి. వారు బ్రహ్మ, విష్ణు, రుద్రస్వరూపులగుటచే వారిని షోడశ కళాప్రపూర్ణులుగా తెలిసికొనవలెను. దేవతల వివిధ స్వరూపములు
ప్రకృతి విష్ణు స్వరూపమగుటచే 5 దశాంశలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశ రూపుడాయెను. కారణము సుస్పష్టమే. చేతన రూపుడైన శివుడు ప్రధానుడు. మిథ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశరూపుడు. ఇట్టి దశాంశ రూప బ్రహ్మకు ఏకాంకము ప్రతీకము. ఇటువంటి ఏకాంకము 2 మొదలుకొని 9 వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించియున్నది. అందుచేత బ్రహ్మకు నవ ప్రజాపతి స్వరూపము సిద్ధించెను. 16, 100, 1000 అనెడి 3 పదములలో చివర 2 పదములు ముక్తాను బంధరీతిగా గణింపబడి 116, 1116 అనెడి రూపము నందినవి. వీటిని 10చే భాగించిన ఎడల సృష్టి యందలి వివిధ వస్తు సముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను 2 పూర్ణాంకములు, బ్రహ్మకు 111 అను 3 పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది దక్షిణ అని అందురు. త్రిదక్షిణము దానము చేయువారికి బ్రహ్మ జ్ఞానము కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణలను దానము చేయుట వలన శరీరము, ధనము, మనస్సు అను మూడింటిని దానము చేసిన వాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్య మగు ద్రవ్యమును దానము చేయుట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది. పిండాండ దానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపముగా గలది. ప్రాతస్సవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనునది గాయత్రి, త్రిష్టుప్, జగతీ ఛందస్సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, త్రిష్టుప్నకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన ఈ పిండాండ దానము అనగా శరీర దానము వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్యదాన ఫలము లభించును. సవితృకాటక చయన ఫలితమే శ్రీపాదుల అవతారము. సర్వబుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించునది సవితృమండల మధ్యవర్తి అయిన దివ్యతేజస్సు. అదే గాయత్రీమాత. ఆమె 24కు ప్రతీక. 9 అనునది బ్రహ్మస్వరూపము. 8 అనునది మాయాస్వరూపము. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృకాటక చయనము చేయుట వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఈనాడు పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఆవిర్భవించినది. శక్తి స్వరూపమును, సాక్త స్వరూపమును, అర్ధనారీశ్వరమునొంది జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మమార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహావతారమే తానని తెలియజేస్తూ దో చౌపాతి దేవ్ లక్ష్మి అని భిక్షనడిగిరి. వారి వాకులకు, లీలలకు, బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవరునూ ఎరుగజాలరు. ఈ నవ వ్యాకరణమునకు వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. కృష్ణదాసు వలన నేను ఎన్నియో విషయములను వింటిని. మరెన్నో క్రొత్త సంగతులను తెలిసికొంటిని. పాండిత్యజనిత అహంకారము కలిగినవారు ఎంతమాత్రమూ శ్రీపాదులవారి కటాక్షమును పొందజాలరు. కృష్ణదాసు ఇట్లు చెప్పనారంభించెను. శ్రీపాదులవారు పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపించియున్నారు. ఒకసారి నరసింహవర్మగారి పొలములో శ్రీపాదులవారితో వర్మగారు విశ్రాంతి తీసుకొనుచుండిరి. అచ్చటకు ఎన్నో త్రాచు పాములు వచ్చినవి. శ్రీపాదులవారు విచిత్రముగా ప్రతి త్రాచు పామునకు దాని మొండెము నుండి తలను విడదీసిరి. వాటినన్నిటినీ గుట్టలు గుట్టలుగా ప్రక్కకు వేచిరి. చాలా పెద్ద చీమలు, ఇదివరకు ఎవరు కనివిని ఎరుగనివి అక్కడకు చేరినవి. వర్మగారు నిద్రావస్థలోనున్నారు. వారికి నిద్రాభంగము కలుగకూడదని ఆ చీమలనన్నిటినీ శ్రీపాదులవారు చంపివేసిరి. ఇంతలో వర్మగారు మేల్కాంచిరి. చచ్చిపడియున్న చీమలను చూసి జాలిపడిరి. శ్రీపాదులవారు చిరునవ్వుతో ఇట్లనిరి, రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమము. ఈ విచిత్ర పిపీలికములకు వింత రాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు చూడమనిరి. ఇంతలో వింత కాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది ఆ చీమలన్నింటికీ ప్రదక్షిణము చేసినది.
వెంటనే ఆ చీమలన్నీయును బ్రతికినవి. శ్రీపాదులవారు మందహాసముతో, ఈ చీమల రాజునకు సంజీవిని శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని అది రక్షించుకొన్నది. ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాత. నీవు కోరితే ప్రతి క్షణక్షణము ఈ రకమైన లీలలను ఎన్నినా చూపగలను అనిరి. ఇంతలో నరసింహవర్మగారు చచ్చిపడి ఉన్న నాగు బాములను చూసి ఆశ్చర్యము నొందిరి. ఇది కూడా శ్రీపాదులవారి పనేనని గమనించిరి. అంతట శ్రీపాదులవారు ఒక నాగుబాము మొండెమునకు వేరొక నాగుబాము తలను చేర్చి తమ దివ్యహస్తముతో నిమిరి వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదులవారికి ప్రదక్షిణము చేసి వెడలిపోయినవి. ఆ నాగుబాములు ఎందుకు వచ్చినవో, వాటికి శ్రీపాదులవారు ఎందుకు అట్లు చేసిరో ఎవరికెరుక? ఈ విషయమును నేను శ్రీపాదులవారి నడిగినప్పుడు ఇట్లనిరే. రాహు గ్రహబలం చాలనప్పుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకములు ఎదురయి కొండ చిలువ బంధములలో ఉన్నట్లు అనుభవమగును. దీనినే కొంతమంది కాలసర్పయోగమందురు. రాహువు సర్పములకు అధిదేవత. ఆ రకములైన ఆటంకములను కలుగజేయు సర్పములు మన కళ్ళకి కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును ఈ రకంగా పరిహరించిన భక్తులకు సుఖ సంతోషములను కలుగజేయుచుంటిని. మేము కురుంగడ్డకు క్షేమముగా చేరుకొంటిమి. శ్రీపాదులవారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. Please like, share and subscribe, also comment.